అదృష్టం కలిసొస్తే నిరుపేదలకు కోట్లాది రూపాయలు లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. తాజాగా ఓ యువకుడు కేవలం 49 రూపాయలతో పందెం కట్టి ₹1,00,00,000 గెలుపొందాడు. బీహార్కు చెందిన అతడు డ్రీమ్11లో ఈ జాక్పాట్ కొట్టాడు. అతడే బీహార్లోని నవాడా జిల్లాకు చెందిన రాజురామ్. వివరాల్లోకి వెళితే పిప్రా గ్రామానికి చెందిన రాజురామ్ స్థానిక వేడుకల్లో డీజేగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఏడాదిన్నరగా క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి బ్రిస్బెన్ హిట్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్లో బెట్టింగ్ కట్టాడు. తనకు నచ్చిన ఉత్తమ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఇందుకోసం ₹49 మాత్రమే అతనికి ఖర్చయ్యాయి. చివరకు ఆ జట్టే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ₹1,00,00,000 రాజురామ్ గెలుచుకున్నాడు. పన్నులుగా 30 లక్షలు మినహాయించుకోగా 70 లక్షలు విజేత ఖాతాకు జమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రాజురామ్ కుటుంబ సభ్యులు సంతోషంతో గంతులేశారు. ఏడాదిన్నరగా ఈ యాప్ ద్వారా అతనికి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోయినా ఏదో ఒకరోజు అదృష్టం వరించకపోదా అనే నమ్మకంతో బెట్టింగులు కాశాడు. చివరకు అతడి నమ్మకం ఇప్పుడు నిజమైంది. తాను ఏడాదిన్నరగా డ్రీమ్11లో బెట్టింగులు కాస్తున్నానని, ఇప్పుడు తనకు అదృష్టం కలిసొచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మొత్తంతో సొంతంగా ఒక వ్యాపారం చేపడతానని తెలిపాడు. రాజురామ్ది నిరుపేద కుటుంబం కాగా వివాహాలు, వేడుకల సమయంలోనే అతనికి పని దొరికేది. డీజేగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఉండడానికి ఒక చిన్న ఇల్లు మాత్రం ఉంది. కనీస సౌకర్యాలు లేని ఆ ఇంటిలో కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అటువంటి కుటుంబం డ్రీమ్11 పుణ్యమా అని ఇప్పుడు లక్షాధికారి అయింది.